కుకట్పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు కుకట్పల్లి పోలీసులు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి దోపిడీ సొమ్ములో 77 లక్షలకు పైగా నగదును రికవరీ చేసినట్లు కుకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ చెప్పారు. వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. సడన్ ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన CCTNS కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన SHO గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడి నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది. వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ది నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, అది అడిషనల్ DCP సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటర్వ్యూషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇప్పటివరకు టోటల్గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాము. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్పురాకు చెందిన ఖుష్రో తన యజమాని పంపిన హవాలా నగదుపై కన్నేశాడు. తన స్నేహితుడు ఒమర్ షరీఫ్ గ్యాంగ్తో కలిసి దోపిడీకి స్కెచ్ వేశాడు. కుకట్పల్లిలో కోటి రూపాయల నగదు తీసుకుని వెళ్తుండగా ముందస్తు పథకం ప్రకారం నిందితులు వెంబడించారు. కుకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ 836 వద్ద రాగానే ఖుష్రో అమీర్ కళ్ళల్లో కారంపొడి చల్లారు. వారిపై దాడి చేసినట్టు చేసి కోటి రూపాయల నగదుతో దుండగులు పరారయ్యారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు వదిలేసిన హోండా యాక్టివా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. CCTV ఫుటేజ్ ఆధారాలతో నిందితులు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించారు. దుండగులు లక్నో పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ షరీఫ్, గౌస్ సద్దాం, హమీద్ ఖుష్రో ఉన్నారు. పరారులో ఉన్న మరో 5గురి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా ప్లాన్ ప్రకారం వ్యవహరించిన ఖుష్రోనే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. డబ్బుల కోసం ఆశపడి ఈ తతంగాన్ని నడిపించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.